పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. చంద్ర, ఎలాగంట మర్యాదగా భాగ్యం పంపు. అతి తెలివి చూపించావంటే వీళ్ళెవ్వరూ ప్రాణాలతో ఉండరు. వాళ్ళనేం చేయకండి, ఏం చేయకండి. నేను రావాలంతేగా, వస్తున్నాను. శ్రీశైలం జలకంట వేసేయ్. ఏసారావుని ఆ పిల్ల వచ్చేసిందిగా, మూసుకుంటాండి రా. ఇంకా ఆనేసండి రండి. ఏంట్రా అన్నా, జలకంట నుంచి వస్తున్నాడన్నా. వెళ్ళి పట్టుకోండి రా. గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. అంకన్నా నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మాట్లాడాలన్నా నీతో మాట్లాడాలి. నేను గొడవ పెట్టుకోవడానికి కాదు, మాట్లాడడానికి వచ్చాను. నీతో మాట్లాడాలన్నా. వదలరా వాళ్ళని. ఇంత పనిచి నేను నీకు తెలుసు. కొడతాను, డబ్బు ఇస్తే మందు కొడతాను, అంతే. ఎవరితోనూ నవ్వుతూ కూడా మాట్లాడింది లేదు. కానీ భాగ్య విషయంలో నేను అలా ఉండలేకపోతున్నాను. భాగ్యని, నాయుడు పెట్టని దేన్ని నేను మర్చిపోలేను. అక్కడున్న ఒక్కొక్క నిమిషం నాకు కొత్తే. ఇంతవరకు నేను జీవించింది జీవితమే కాదు, ఇకపై జీవించబోతున్నానే అదే నా జీవితం. అది భాగ్యతోనే. సరే, ఇన్నాళ్ళుగా మొత్తం ఉన్నవాడని కొంచెం కూడా ఆలోచించకుండా లేపేమన్నాడు. అందుకే నేను కోపంలో అలా నడుచుకున్నాను. కానీ అది ఇప్పుడు నువ్వా నేనని పోటీ పడే లెవెల్కి పెరిగిపోయింది. నేను పోటీ పడ్డానికి, గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు. ఆయన ఒకటి చేస్తే, నేను ఒకటి చేస్తే, మళ్ళీ ఆయన ఒకటి చేస్తే, మళ్ళీ నేను ఒకటి చేస్తే, ఇలా మళ్ళీ 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 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటే ఇదే నా జీవితం. నేను ఎవరి కళ్ళల్లోనూ పడకుండా భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతంగా ఉంటాననుకుంటున్నాను. అది రవి యాదవ్ ప్రశాంతంగా ఉంటేనే జరుగుతుంది. ఆయన్ని ప్రశాంతంగా ఉంటామని చెప్పు, అన్ను వదిలేమని. ఇది నువ్వే ఎలాగైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. శ్రీశైలం, నేను రంగాని మాట్లాడుతున్నాను. రవేనా ఎక్కడున్నారో చూసి చెప్పు, ఆయనతో మాట్లాడు. ఆయనతో మాట్లాడి చూశాను, ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వైన్ని ఎదిరించినట్టు తప్పుగా అనుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. హలో, చెప్పు. ఎక్కడ, ఎప్పుడు? సరే. రవి నా నీకు స్పాట్ పెట్టాడు. వాళ్ళూరు నుంచి ఎవరినో రప్పించాట. నీకోసం వెతుకుతున్నారట. శ్రీశైలం నిన్ను చూపించడానికి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇప్పుడే ఫోన్లో నరసింహం చెప్పాడు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎక్కడున్నారు? హోటల్ దస్పల్లాలు ఉన్నారట. ఒరే బామర్దే, ఈ శ్రీశైలం పెద్ద కిలాడిలా ఉన్నాడే. మనిషిని చూపిస్తానని చెప్పి ఊరంతా తిప్పి చూపిస్తున్నాడు. ఆయన చూపితే ఈ పాటికి వేసేసి ఊరు వెళ్ళిపోయాం కదా. శ్రీశైలం ఎప్పుడు వస్తానన్నాడు? ఇప్పుడు ఫోన్ చేశాడు. ఏమన్నాడు? రేపు పొద్దున వస్తాడంట. సార్, ఒక బీర్. ఓకే సార్. ఏందిరా ఇదే? మనం వచ్చామని తెలిసి ఆడు ఎస్కేప్ అయ్యాడా ఏంటి? తొందరపడుకు బామర్దా. శ్రీశైలం రేపు వచ్చే మనిషిని చూపిస్తా అన్నాడు. అడక్క వేసేసి పోతా ఉంటామే కదా. మీ వల్ల కాదు. ఎవరా నువ్వు? నీకు జలకంటగాడు తెలుసా? తెలుసు. ఏంటి తెలుసా? ఎక్కడుంటాడ్రా చెప్పు, లేదంటే గొంతు కోసేస్తాను.
ఇక్కడికి వస్తాడు. ఇక్కడికొస్తాడా? వస్తాడు. నీ ఎంకమ్మ ఒత్తి ఆణ్ణి, లేదంటే నిన్నేసేత్తా. ఏయ్, మీ వాడేమన్నా పెద్ద పోటుగాడా? బావా ఆడికి అర్థం కాలేదురా. ఏయ్, అర్థం కాలేదా? ఆడేమన్నా పెద్ద మన్మధుడా? ఏయ్ అడుగుతున్నాం కదరా, ఏ. చెప్పరా గూట్లే. మన్మథ వేరు, వీడు జలకంఠ. వీడికి తెలిసిన ఒకే అమ్మాయి భాగ్య. ఆ అమ్మాయి అంటే వీడికి ప్రాణం. ఏయ్, అది మాకు తెలుసు. ఆ అమ్మాయికి వీడు బాగా నచ్చాడు. నచ్చితే ఇచ్చి కట్టబెట్టాలా? కట్టబెడితే తప్పేంటి? అసలు ఆ జలకంఠుడు ఎవర్రా? ఏయ్! నీలా కిరాయి తీసుకుని మనుషులు కొట్టే రౌడీ బేవర్స్ గడు. ఏయ్! నీలా మనుషులు కొట్టే రాక్షసుడు బేవర్స్ రౌడీ పొరంబొక్కు లుచ్చవదవకి ఎందుకురా లవ్వు గిప్పు? ఏయ్, ఏంటో రెచ్చిపోతున్నావు? తీరేస్తాను. రౌడీలు దాదాపు లో చేయకూడదా, పెళ్లి చేసుకోకూడదా? అది అడగడానికి నువ్వెవరా? రవి యాదవ్ అన్నాడు జలకంఠగాన్ని చూసి. వాణ్ణంటే మిమ్మల్ని అన్నట్టే కదా, జలకంఠగాడి మీ చేతే కదా. రవి యాదవ్ ఏదో చెప్పాడని కిరాయి తీసుకుని వాడిని చంపడానికి వచ్చారు, సిగ్గులేదు? నాకు ఇట్టనే జరిగిందిరా, నాకు ఇట్టనే జరిగింది. ఇందుకూరుపేట ఇంటికి లేదు, అది నన్ను ఎంతో ఇష్టపడిందిరా. ఈ కారణం చెప్పారా మా ఇద్దరిని అన్యాయంగా ఎడదీసి పారేశారా? ఆ రోజు తాగడం మొదలు పెట్టారా ఈ దరిద్రాన్ని? అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నానా? జలకంఠ రౌడీ అయితే రవి యాదవ్ ఏమన్నా జిల్లా కలెక్టరా? అవును కదా, ఏడు ఓళ్ళు మంగ అయితే ఆడు మానిటర్ అంతే. రవి యాదవ్ ఇచ్చింట పోడు మగర్ కొట్టే మావా. రే సర్లేరా, ఆ జలకంఠకి మనమంతా సపోర్ట్ చేద్దాం. సరే. ఆడీడకు వచ్చాడంటే ఓకే, ఇంకాడికైనా వెళ్ళి దాంకున్నాడంటే జలకంఠ దాక్కునే రకం కాదు. ఎవరైనా వాణ్ణి వెతుకుతున్నారని తెలిస్తే వాళ్ళ ముందుకొచ్చి నిలబడతాడు. అయితే రే కిలాడి గురించి ఏనున్నాను, నీ ఎంకమ్మ నువ్వు జాకెట్ కిలాడివిరా. ఏయ్, పెన్నా నదిలో నీళ్లు లేకపోయినా చేపలు పట్టేవాళ్ళం మేము. మా కాడే సెలగాటలా. జలగంట నువ్వు మొనగాళ్ళకు మొనగాడిరా. ఎక్కిన మందంతా దిగిపోయింది బావా. ఒరే కంగారు పడకండ్రా, కొత్త పెళ్లి కొడుకు ఇప్పుడు మనకి పార్టీ ఇస్తాడు. అట్నా? హ్యాపీ బర్త్డే. బావా ఏంటి? హ్యాపీ మ్యారేజ్. ఏంటో నువ్వు అనేది? అవునన్నా, మన ఊరి నుంచి పిలిపించిన వాళ్ళు వాడి వైపు వెళ్ళారు. మనం ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేసి ఊరు వెళ్ళిపోయారన్నా. బండి తీయండిరా, రండి. మీకేం కాలేదు కదన్నా? అన్నా మీకేం కాలేదుగా? వెళ్ళి వెతకరా, చెక్ చేయండి అన్ని వైపులా. వెళ్ళండి. హలో జలకంఠ, ఏంటి భయపడిపోయావా? ఒళ్ళంతా చెమటలు పట్టాయా? కారుని పేల్చేసిన నాకు ఆ కారులో నువ్వు కూర్చున్నాక పేల్చడానికి ఎంతసేపు పడుతుంది? నిన్ను చంపడం పెద్ద విషయం కాదని నీకు తెలియాలి, అందుకే అలా చేశాను. నువ్వే నన్ను చంపాలని చూస్తున్నావు, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు. దయచేసి అర్థం చేసుకో. చంపాలని నిర్ణయించుకుంటే ఎవరినైనా ఈజీగా చంపచ్చు. ఇక్కడ నువ్వు గొప్పడివా నేను గొప్పనన్నది కాదు ముఖ్యం. బందోబస్తుతో ఉన్న పెద్ద పెద్ద నాయకులే చిటికేసేలోగా పీస్ అయిపోయారంటే ఇక నువ్వు నేను ఎంత? రవి యాదవ్, నేను భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాను. వద్దు, వదిలే.
నిమిషం రా, తేడా ఒకే ఒక్క నిమిషం. పీస్ పీస్ అయ్యుండేవాణ్ణి. కళ్ళల్లో మెదిలిందిరా నా చావు, కళ్ళల్లో మెదిలింది. లేదంటే ఈ పాటికి మీరు నా శవాన్ని తగలబెట్టుండేవాళ్ళు. నా కారులో బాంబు, నా కారులో బాంబు ఎలా వచ్చింది? ఎలా? ఎవరిని అనుమానించాలి? నిన్న 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 చెప్పు, నిన్న ఎవరిని అనుమానించాలి? కాస్త లేట్ అయితే చచ్చుండేవాణ్ణి. పోనీలే పాపం అని వదిలేశాడు. అంటే నేను ఓడిపోయానా? నేను ఓడిపోయానా? నేను ఓడిపోయానా? అంతా మర్చిపోయి మర్చిపోయి మీ అమ్మాయి ఆడిని ఇష్టపడుతుంది. తనేం చెప్పినా ఆడింటాడు. అందువల్ల కాంప్రమైజ్. ఏయ్! మళ్ళీ నోరెత్తితే నాలుగు చీరేస్తాను. ఏయ్! ఏయ్! మీ వల్ల కాకుంటే పారిపోండ్రా. జలకంట చావాలి. ఏం చేద్దాం? మనం పిలిపించిన వాళ్ళు కూడా ఊరెళ్ళిపోయారు. అదైపోయింది. తర్వాత వాణ్ణి ఎవరు ఏం చేయలేరా? వాడిని వేసేయాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయమంటే అది చేస్తాను. అయితే నా కూతుర్ని చంపేయండి. మీ అమ్మాయిని చంపేయడం చెప్పింది చేయండి. రండ్రా. సరే, నేను చూసుకుంటానులే. భాగ్య, భాగ్య, ఏంటి ఏంటి? ఏమైంది చెప్పు. నీ మీద నా కోపంతో నన్ను చెప్పడానికి మనుషుల్ని పంపించారు. వాళ్ళు తరంకి వస్తున్నారు చంద్ర. భయంగా ఉంది. వద్దు చంద్ర. ఎవడేం చేస్తారో చూద్దాం రా. వద్దు జలకంట. చంపరా చూద్దాం. చంపరా 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 చూద్దాం. చంపరా.
ముట్టుకోరా ముట్టుకోరా ధైర్యం ఉంటే ముట్టుకోరా ముట్టుకోరా రారా రా 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 రారా చంద్ర వద్దు చంద్ర చంద్ర వద్దు చంద్ర నరకరా 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 చూద్దాం నరుకు మగాడు అంటే నరకరా ఏంటి భాగ్యం చంపుతావా చంపరా నా భాగ్యం చంపుతావా ఇప్పుడు చూడు వదలరా ఎవరైనా ఎవరినైనా ఈజీగా చంపచ్చన్నావే రారా ఇప్పుడు రారా ఒకటి నువ్వైనా చావాలి లేదు నువ్వే చావాలి రారా ఇవాల్టితో నీ ఆయుష్ మూడింది ఏయ్! నిన్ను బతకనివ్వనురా! నిన్ను వదిలిపెట్టను
విను వద్దు. ఏయ్! చంద్ర ఏయ్! నీకే చెప్పేది. ఏయ్! నీకు చెప్తే అర్థం కాదు, నీకు పిచ్చి పట్టింది, ఎవరి మాట వినవురా. ఏయ్! రిటైర్. చూడు, నువ్వు అన్నావుగా కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం ఇవే మన తలరాత్రని. చూడు, నువ్వు అన్నట్టే జరిగింది. వద్దు వద్దని బతిమాలనుగా విన్నావా నువ్వు? కాళ్ళు పట్టుకున్నాను కదయ్యా. ఇప్పుడు నువ్వు చచ్చి నా బతుకుని ఇలా చీకట్లోకి నెట్టేశావు కదా, చీకట్లోకి నెట్టేశావు. పాపం భాగ్య, భాగ్య రిటైరు. నన్ను ఇష్టపడ్డ పాపానికి తన జీవితం కూడా నాశనం అయిపోయింది కదయ్యా. పాపిష్టోడా, పాపిష్టోడా, నీ వల్ల అందరి జీవితాలు పాడైపోయాయి కదరా. పోయాయి పోయాయి, నాశనం అయిపోయాయి, పోయాయి. నా జీవితమే నాశనం అయిపోయింది. లేదు జలకంట, ఇప్పటికీ ఏం మించిపోలేదు. నువ్వు ఆశపడ్డట్టుగానే బతకచ్చు. పోలీసులు వచ్చేలోగా ఆ కత్తి నా చేతికిచ్చి వెళ్ళిపో. ఏంటి అలా చూస్తావు? భాగ్యం తీసుకుని ఎటైనా వెళ్ళిపో. ఆ కత్తి నాకిచ్చేయి. ఆలోచించుకో. నేను బయటున్నా ఒకటే, లోపలున్నా ఒకటే. నాకంటూ ఎవ్వరూ లేరు. నాకేంటి, గంట కొడితే భోజనం, తొంగవడానికి ఓ చోటు, అవి అక్కడా దొరుకుతాయి. నేను అన్నీ అనుభవించేశాను. నేను వేస్ట్, ఎందుకు పనికిరాను, రిటైర్డ్ కేసు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చిన్న కుర్రోడివి. నువ్వు నీ భాగ్యాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆశపడ్డట్టే బతుకు పో. కత్తి పట్టినవాడు కత్తితోనే చస్తాడన్నది వీడు చావుతోనే పోని. కత్తి పట్టినవాడు కత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకొచ్చని నువ్వు నిరూపించు. మనల్ని మాత్రం నరకడానికి, నరికించుకోవడానికే మన వాళ్ళకి అన్నారా? లేదు, ఇవ్వరా కత్తి, ఇవ్వరా ఆ కత్తి, ఇవ్వరా. తిరిగి చూడకుండా వెళ్ళు. నా గురించి పట్టించుకోకు, వెళ్ళు.
పాపంరా, మనతో పాటు ఉన్న కుర్రాడే కదా, ఇవన్నీ వదిలేసి బతకాలనుకుంటున్నాడు. వదిలేయండిరా.